హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. నేనైతే ఇప్పుడు బటర్ఫ్లై స్క్రంచీ హెయిర్ బౌ చేయబోతున్నాను. దీనికి ముందుగా సర్కిల్గా తీసుకుని 2 లేయర్స్ క్లాత్ దాన్ని స్టిచ్ చేసి కొంచెం గ్యాప్ ఉంచుకుని సైడ్స్ అంతా కట్ చేసి దాన్ని తిరగ తిప్పితే మనకి సర్కిల్ అనేది వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా ఇలాగా నీట్గా సర్కిల్ వచ్చేసాక ఒక స్క్వేర్ పీస్ తీసుకుని ఆ స్క్వేర్ పీస్కి మనం ట్రయాంగిల్గా నాట్ అనేది వేసుకోవాలి. నేను యాక్చువల్గా ఇది వింగ్గా చేద్దామని చెప్పి జిగ్జాగ్ చేశాను, అందుకోసం అని చెప్పి అలా ఉంది. ఇలా సర్కిల్ని సెంటర్కి చేసుకుని సూది దారంతో లాంగ్ స్టిచ్ వేసుకుని తర్వాత ఆ ట్రయాంగిల్ నాట్ కూడా వేసుకున్నాం కదా, దాన్ని కూడా కలిపేస్తే మనకి బటర్ఫ్లై అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం హెయిర్ టిక్ పెట్టుకోవచ్చు, లేదా రబ్బర్ బ్యాండ్కి పెట్టుకోవచ్చు, లేదు అంటే సెంటర్ క్లిప్గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇలా ట్రై చేశాను, టిక్ పెట్టాను. ఫర్దర్గా ఇంకొన్ని అయితే ఒకసారి చేసా కదా, ఇంకొన్ని మరిన్ని ట్రై చేసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇలాగా నాట్ వేసి మొత్తం కలిపేసి మళ్ళీ ఒక నాట్ వేసి ఈ దారాన్ని చుట్టూ కనుక తిప్పేస్తే మనకి నీట్గా బటర్ఫ్లై షేప్ అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత చిన్న క్లాత్ తీసుకుని దాన్ని మనం వేసిన దారం అనేది కనబడకుండా క్లోజ్ చేసేస్తే మనకి బటర్ఫ్లై నీట్గా ఉంటుంది. నేను దీని తర్వాత ఆ బటర్ఫ్లై క్లాత్ పెట్టాను కదా, అక్కడ స్టోన్ లేస్ కూడా అంటించాను. లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా హెయిర్ బౌస్ కూడా చేశాను, 2 స్క్రాంచెస్ హెయిర్ బౌస్ అవి కూడా చేశాను. ఇదిగో ఇలా టిక్ పెట్టి నేనైతే నాట్ వేసేసాను క్లాత్ని. లేదు అంటే స్టిచ్ కూడా చేసుకోవచ్చు, లేదా హాట్ గ్లూ గన్తో కానీ B7000తో కానీ కూడా మనం అంటించుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే బటర్ఫ్లై స్క్రంచ్ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మరిన్ని అంటే డ్రెస్సెస్కి మ్యాచింగ్ కూడా ట్రై చేస్తాను నేను. ఇదిగోండి ఇలాగా హెయిర్ బౌస్ అన్నాను కదా, ఇదిగో హెయిర్ బౌస్. నెక్స్ట్ ఫైనల్ స్టోన్ లేస్ అంటించాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.